హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే రాజధాని అమరావతి గురించి మరొక క్రేజీ అప్డేట్తో అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి పనులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి పని ఒకటి మొదలైందండి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా. ఆ మొదలైనటువంటి పని ఏంటి, ఎక్కడ మొదలైంది, దాని గురించి పూర్తి వివరాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధానిలో ఉన్నటువంటి గ్రామాలు మరియు రాజధానిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి కుళాయిలను అయితే ఏర్పాటు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఆ మంచినీటి కుళాయిలు మంచినీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారు అని అంటే పక్కనే ఉన్నటువంటి కృష్ణానది నుంచి అయితే తీసుకుంటారు. అయితే ఎలా తీసుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు అని కనుక మనం చూసినట్లయితే, ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే అండి, రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నీటి వసతిని కల్పించటం కోసం ఇక్కడైతే ఒక భారీ పంప్ హౌస్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఇదిగోండి మనం చూడొచ్చు. ఇదిగో ఇవన్నీ కూడా పంప్ హౌస్ తాలూకు పనులు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇదిగోండి ఇదొకటి, ఇది పక్కనేమో కృష్ణానది. ఇదంతా కూడా కొత్తగా మొదలైనటువంటి పనులు. అయితే ఇక్కడ మీ అందరికీ వివరంగా తెలియజేసేది ఏంటంటే, మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఆ సిమెంట్ వర్క్ అంతా కూడా 2014, 2019లోనే వాటిని నిర్మాణం చేయడం జరిగిందండి. అయితే అవి పనులు అప్పుడు ఆగిపోవటం వలన ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు మరలా తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చింది, పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే పనులు ఆగిపోయాయో మరలా అక్కడి నుంచి పనులు మొదలు పెట్టారండి. పంప్ హౌస్, ఇదిగోండి ఈ పంప్ హౌస్లు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి పనులు. ఇక మనం ప్లాన్ గురించి కనుక కాస్త తెలుసుకున్నట్లయితే, ఇదిగోండి ఇక్కడి నుంచి పంపు హౌస్ ద్వారా, పంపుల ద్వారా నీటిని కృష్ణాయపాలెం దగ్గరికి అయితే పంపిస్తారు. కృష్ణాయపాలెం దగ్గరికి పంపించి అక్కడ స్టోరేజ్ చేసి అక్కడ వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా రాజధాని పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ద్వారా కుళాయిని ఏర్పాటు చేసి మంచినీటిని అయితే అందిస్తారు. ఇదండి ప్లాను. దానికి సంబంధించినటువంటి పనులని మనం ఇప్పుడైతే చూస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇదేమో కింద సిమెంట్ వర్క్ అంతా కూడా 2014, 2019లోనే జరిగింది. అయితే అప్పటి నుంచి అవన్నీ కూడా వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ ఆ కృష్ణానది కాస్త పెరిగినప్పుడు ఇవన్నీ మునిగిపోతూ ఉండేవి. అవన్నీ కూడా తుప్పుబట్టాయి. తుప్పుబట్టిన దగ్గరికి ఆ ఐరన్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి ఇదిగోండి మరలా కొత్త ఐరన్తో మరలా నిర్మిస్తూ ఉన్నారండి. చాలా దృఢంగా, బలంగా. ఇదిగో మనం చూడొచ్చు. మనం చెప్పుకున్నట్టు ఈ పంప్ హౌస్ ద్వారా కృష్ణాయపాలెం దగ్గర ఉన్నటువంటి స్టోరేజీ దగ్గరికి అయితే పంపించడం కోసం అక్కడ కూడా స్టోరేజీకి సంబంధించినటువంటి పనులు మరియు ఫిల్టర్ సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన పనులని మనం ఇంకొక వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇప్పుడైతే మనం ఈ పంప్ హౌస్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మనం వివరంగా తెలుసుకున్నట్లయితే ఇది ఎక్కడ నిర్మిస్తున్నారు అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఏదైతే రాజధాని అమరావతిలో కరకట్ట పైన ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం పక్కనేనండి ఆనుకొని ఈ పంప్ హౌస్ని నిర్మిస్తూ ఉన్నారు. దానిని కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఈ భారీ క్రెయిన్ని మనం చూడొచ్చు. భూమి లోపలికి నిర్మాణం చేయడం కోసం దీన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. చూడొచ్చు మనం. ఇంకాస్త పక్కకి వెళ్ళినట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి కార్మికుల క్యాంపులు కూడా నిర్మాణం చేశారు. కార్మికులందరూ కూడా ఇక్కడే ఉంటూ పనులు చేస్తూ ఉన్నారు. అదిగోండి అదే కార్మికులకు సంబంధించినటువంటి క్యాంపు మనకి దూరంగా కనిపిస్తుంది కదా. మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి ఆశ్రమం మనం చూడొచ్చు. పనులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయండి. అయితే 2014, 2019లో ఇక్కడ పనులు అయితే జరిగాయండి. ఇదిగో చూడొచ్చు. ఈ పైప్ లైన్ నిర్మాణం కోసం ఇక్కడొకైతే పిల్లర్స్ను కూడా నిర్మించారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్స్ అన్నీ కూడా 2014, 2019లోనే నిర్మించారు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వలన ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటినీ ఇదిగోండి చూస్తున్నారు కదా, వీటన్నిటిని తొలగించి వేసే పని అయితే జరుగుతూ ఉంది. తొలగించి వేసిన తర్వాత మరలా ఇంకొక లైను
నిర్మాణం చేయవలసి ఉంటుందండి. అదిగోండి అదే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం. ఇప్పుడైతే మనం చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. పనులైతే రీసెంట్గా 1 నెల క్రితం పనులు ప్రారంభమయ్యాయని మనమైతే వివరంగా చూడొచ్చండి. ప్రారంభం అవటమే కాదు, పనులు కూడా ఎంతవరకు జరిగాయో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కరకట్ట మీద ఉన్నామండి. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వద్ద ఉన్నటువంటి కరకట్ట మీద. కరకట్ట నుంచేమో కృష్ణానది వైపు ఈ పంప్ హౌస్ నిర్మాణం జరుగుతూ ఉంది, మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వివరంగా చూద్దామండి. ఇదేమో కరకట్ట. ఈ కరకట్టకి యువతలి వైపునేమో ఇదిగో చూస్తున్నారు కదా, ఇదేమో N4 రోడ్డు. ఏదైతే N4 రోడ్డు ఉందో ఈ N4 రోడ్డు ఇక్కడి వరకు, ఈ కరకట్ట వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇటేమో ఆ పంప్ హౌస్ అయితే ఉండబోతుందండి. మీరందరూ కూడా వివరంగా చూస్తూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, వివరంగా తెలియజేస్తూ ఉంటాను. అందరూ కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ నమస్కారాలు.